G9 టీవీకు స్వాగతం. ఈరోజు ఎన్డీఏ కూట ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు కంప్లీట్ అయిన సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మన యువ నాయకుడు భవిష్యత్ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి ఆలోచనలతో 2 ఏళ్ల ప్రభుత్వం గ్రాండ్ సక్సెస్గా నడుస్తూ ఉంది. 2 ఏళ్ళు కంప్లీట్ అయిన సందర్భంగా మేము ఈ 2 ఏళ్ల కాలంలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశామో, ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చేశామో అవన్నీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూట ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి 5 సంతకాల్లో పెన్షన్ పెంచడం ఒకటి, పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు, ఏదన్నా మెడికల్ ఉంటే 10,000 రూపాయలు, పూర్తిగా బెడెడ్ ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు పెంచిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంది. గత ప్రభుత్వంలో 3,000 రూపాయల నుంచి 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలకు పెంచడానికి దాదాపు 5 సంవత్సరాల కాలం పట్టింది. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి 5 సంతకాలనే పెన్షన్ పెంచారు. భారతదేశ చరిత్రలోనే ఏ స్టేట్ ఇవ్వనంత సంక్షేమ కార్యక్రమం ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఈ పెన్షన్ కార్యక్రమం ఇస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మీకు తెలుసు తల్లికి వందనం గత ప్రభుత్వంలో పిల్లల్లో ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి కేవలం ఒకరికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కానీ మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చారు. ఇవ్వడమే కాకోకుండా వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, విద్యా కిట్లు అయితే ఏమే, అలాగే చదువుకోవడానికైనా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో చేరే విధంగా ఈరోజు మా విద్యాశాఖ మంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు. అలాగే దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. అలాగే స్త్రీ శక్తి కింద ఎంతమంది మహిళలందరికీ ఉచిత ప్రయాణం, అక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి ఇక్కడ లాస్ట్ మన అనంతపురం వరకు కానీ మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కల్పించింది. అలాగే చేనేతలకు 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చారు. అలాగే